ఇక్కడ అంచేతే 2019లో వీరు చేసిన అరాచకాలు 2014 నుంచి 19 వరకు వీరు అమరావతి రాజధాని అని చెప్పారు సార్. 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు 3 ముక్కలు అన్నారు సార్. ఇప్పుడు కొత్తగా 2024లో మవేగా అన్నారు సార్. 2029లో ఇంకో కొత్త పేరు చెప్తారు సార్, పులివెందుల, కడప, ఇంకో ఏదో ఒక పేరు చెప్తారు సార్. వీరంతా కూడా వికృత రూపంలో రాష్ట్రానికి పట్టిన శాపము కింద మాకు ఈ పార్టీ ఉంది సార్. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడానికి ఇష్టపడదు, రాష్ట్రంలో చేసే పనులకు ఇష్టపడదు. వారు ఈ విధంగా వాకౌట్ చేయటం చాలా దుర్మార్గకరం. ఇది దేశ ప్రజలందరూ ఈ పార్లమెంట్ సాక్షిగా చూస్తున్నారు సార్. వీరు చేసిన పాపాలు, వీరు చేసిన అన్యాయాలు సార్. ఇక్కడ అమరావతి మహిళలు, అమరావతి యొక్క దీక్షల గురించి ఒక మాట చెప్పుకోవాలి సార్. స్వతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ గారు స్వతంత్ర ఉద్యమం చేస్తూ నగరాలు తిరుగుతున్నప్పుడు అక్కడ మహిళలు ముందుకొచ్చి వారి నగలను దానమిచ్చి మహాత్మా గాంధీ గారికి సపోర్ట్ చేశారంట సార్. దానివల్లనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ విధంగా సపోర్ట్ చేసిన వల్లనే అదే విధంగా ఈ అమరావతిలో ఉద్యమం చేస్తున్నప్పుడు అదే విధంగా మహిళలందరూ ఉద్యమం చేస్తున్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రి గారి భార్య, మా తల్లి గారు భువనేశ్వరి గారు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ఉద్యమం ఒక రూపు చూసి ఆ చేతిలో ఉన్న 2 గాజులు తీసుకెళ్లి ఇచ్చారు సార్. ఇది స్వతంత్ర ఉద్యమం ఆ రోజు ఎలా వచ్చిందో ఇవాళ అమరావతి ఉద్యమం కూడా అదే విధంగా ముందుకు సాగి రైతుల యొక్క విజయంగా తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా ఈరోజు మీకు ప్రత్యేకంగా తెలియజేయాల్సింది ఏమనగా ఈరోజు హనుమాన్ జయంతి సార్. ఈరోజు దేశ ప్రజలందరూ పవిత్రమైన హనుమాన్ జయంతి జరుపుకుంటున్నారు సార్. అయోధ్యలో నాడు రాముడు హనుమంతుడు తోడుగా ఉన్నారు. అమరావతిలో రాముడైన మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఒక హనుమంతుడు కాదు సార్, 2 హనుమంతులు ఉన్నారు. ఒకరు పవన్ కళ్యాణ్ గారు అయితే మరొకరు యువ నాయకులు లోకేష్ గారు. ధర్మం కోసం జరిగిన యుద్ధంలో రాముడి మార్గంలో నడిచి దేశ రక్షణ చేసిన ఆ హనుమంతుడైతే అమరావతి కోసం జరిగిన యుద్ధంలో మా రాముడి మాటే శాసనంగా మా 2 హనుమంతులు దుష్ట శిక్షణ రక్షణ కోసం పోరాడుతున్నారు సార్. ఈరోజు ఎంతో పట్టుదలతో ఈ బిల్లు ముందు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు ముందుండి చూడాలి, ఆంధ్ర ప్రజల ఆనందం చూడాలని చెప్పి మా నాయకులు వచ్చి ప్రత్యేకంగా ఈ సభను వీక్షించి ఇది ఆంధ్ర ప్రజల యొక్క చిరకాల కోరిక, ఈ కోరికను మనం ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఇది రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వచ్చారు సార్. నిన్నటి అమరావతి గురించి ఒక చిన్న మాట సార్. నిన్నటి శాతవాహనుల వైభవం అమరావతి, నేటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం అమరావతి, నేటి విశ్వనగరం అమరావతి. జై హింద్ సార్, జై అమరావతి, జై తెలుగుదేశం. धन्यवाद माननीय सदस्य श्री रविचंद्र बद्दी राजू 3 मिनट। आपके पास 3 मिनट है, जो भी आपको बोलना है 3 मिनट में। थैंक यू वेरी मच सर. दोबारा प्रश्नोत्तर न करना सर थैंक यू वेरी मच सर. ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మీకు